మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా అలానే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాల ప్రభావం పెద్ద ఎత్తున ఉంది. ఒక్క పూట జరిగినటువంటి వర్షపాతం వల్ల హైదరాబాద్ నగరంలో పరిస్థితి అస్తవ్యస్తం అయింది. ఇంకా వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం కంటిన్యూస్గా మరికొద్ది రోజుల పాటు వర్షాల తీవ్రత ఉండే అవకాశం ఉందంటారు. వాస్తవ పరిస్థితులు ఏంటి, వాతావరణ శాఖ ఏం చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. సరే, నిన్న ఒక్కరోజు ఒక గంట వర్షం ఒక విధంగా భయపెట్టింది నగర జీవిని. సో మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్పారు అంటున్నారు. ఏంటి వాతావరణ శాఖ ఏమి ఫోర్కాస్ట్ ఇస్తోంది? మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ కంటిన్యూ అవుతున్నాయి. గత ఇంచుమించు 4-5 రోజులు బట్టి కూడా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఇవి ముఖ్యంగా వేడిమి వల్ల వచ్చే వర్షాలు. మనకి గత వారం 10 రోజులు బట్టి వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఉపరితల వాతావరణంలో మార్పులు వచ్చేసి మనకి మాయిశ్చర్ ఇన్కర్షన్ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడల్లా ఇలా క్యుములోనింబస్ మేఘాల వల్ల ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడుతుంటాయి. ఇవి కంటిన్యూ అవుతున్నాయి. మరొక 2-3 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే మాన్సూన్ వచ్చేసింది, ఋతుపవనాలు వచ్చేసినాయి, దాని ప్రభావం వల్లనే ఎక్కువ వర్షాలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఇంకా ఋతుపవనాలు ఇంకా రాలేదా? లేదు, ఇవి ఋతుపవన వర్షాలు కాదండి. ఋతుపవనాలు మన స్టేట్ లో లోయెస్ట్ పార్ట్, సదరన్ మోస్ట్ టిప్ అంటే మన జోగులాంబ గద్వాల్ జిల్లాలోకి మొన్న ప్రవేశించిన తర్వాత పెద్దగా ముందుకు నడవలేదు. ఈ ముఖ్యంగా మాన్సూన్ రెయిన్స్ కి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ కి డిఫరెన్స్ ఏమిటంటే, మాన్సూన్ రెయిన్ అయితే మీకు ఇలాగ మధ్యాహ్నం సాయంత్రం సమయంలో అప్పటి వరకు ఎండగాసి ఆ తర్వాత ఒక గంటలో వచ్చే వర్షాలు మాన్సూన్ రెయిన్స్ కాదవి ప్రీ మాన్సూన్ షవర్స్. మాన్సూన్ ప్రవేశించినట్టయితే మీకు బాగా క్లౌడ్ పట్టేసి మొత్తం కూడా మబ్బు పట్టిన వాతావరణము, ఇంకా ఎండ రాకపోవడం, అడపా జల్లులు పడ్డము, ఒక చోట భారీ వర్షం పడ్డము, ఇటువంటి పరిస్థితి మాన్సూన్ వచ్చినప్పుడు మనకి బాగా ముసురు పట్టిన వాతావరణం వస్తుంది. వేరేజ్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇది మనం చూస్తున్న ఒక గంటలో మళ్ళీ అంతా క్లియర్ అయిపోయి క్లియర్ స్కై, మన్నాడు మళ్ళీ మంచి ఎండగాయడము, మళ్ళీ వర్షం పడటము. ఇవి క్యుములోనింబస్ మేఘాల వల్ల వచ్చే ప్రీ మాన్సూన్ షవర్స్ యొక్క ప్రత్యేకత. సో నిన్న పడినట్టుగానే ఈ రోజు కూడా మనకి సిటీలో అన్ని పారామీటర్స్ మనకి ఫేవరబుల్ ఉన్నాయి థండర్ స్టోమ్ కి. అయితే టెంపరేచర్ నిన్న పడిన వర్షం వల్ల కొంచెం టెంపరేచర్స్ తగ్గినందువల్ల నిన్నటంత ఇంటెన్సిటీ ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా స్కాటర్డ్ గా. మనకి రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు కూడా మనం భారీ వర్షానికి ఫోర్కాస్ట్ పెట్టడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఆల్రెడీ స్కాటర్డ్ గా మనకి థండర్ షవర్స్ అక్కడక్కడ పడుతున్నాయి. అలాగే మనకి ఇటు సూర్యాపేట, నల్గొండ, ఇటు వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో కూడా ఈ రోజు కొంచెం భారీ వర్షానికి కూడా అవకాశం. నిన్న పడ్డ వర్షాలతో చూసినప్పుడు కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాలో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం దాకా నమోదైంది. ఇప్పుడు ఆ తీవ్రత ఆ స్థాయిలో ఉంటుందా? 10 కంటే ఎక్కువ పడే అవకాశం ఉంటుందా, లేదా చెదురుమదురు వర్షాలు కానీ మనం చూడడానికి అవకాశం ఉంటుందా? ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో 2-3 చోట్ల భారీ వర్షం అంటే మనకి 7 to 12 సెంటీమీటర్స్ అయితే భారీ వర్షము. మోడరేట్ రెయిన్ అంటే 3 నుంచి 7 సెంటీమీటర్ల లోపు ఉంటే మనకి మోడరేట్ రెయిన్. సో ఈ చాలా చోట్ల మోడరేట్ రెయిన్, ఒక 3-4 చోట్ల కొద్దిగా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలోను, అలాగే ఇందాక చెప్పిన జిల్లాలు మన రూరల్ జిల్లాలు నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాలు, ఇటు నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి జల్లులు కూడా పడే అవకాశం. ఈ వాతావరణం ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఈ వాతావరణం మరొక 2-3 రోజుల వరకు కూడా మనకి కనిపిస్తుందండి. అయితే రాగల 3-4 డేస్ లో మనకి మాన్సూన్ కూడా కొంచెం చురుకుదనం పొంది మనకి పైకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మాన్సూన్ పైకి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఈ క్యుములోనింబస్ వేగాలు తాకిడి తగ్గి అప్పుడు వర్షాలు ఏ టైంలో అయినా పడచ్చు. మామూలుగా మబ్బు పట్టిన వాతావరణం ఉండి ఇలా మధ్యాహ్నం సమయంలోనే ఎండ వచ్చిన తర్వాతనే పడే వర్షాలు కాదు, మామూలుగా పడే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో అంటే ఈ 2-3 రోజులు క్యుములోనింబస్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడతాయి. ఈ లోపు ఋతుపవనాలు కనుక ఎంటర్ అయితే మరొక 2-3 రోజులు ఆ వర్షాలు పడేటువంటి వాతావరణం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా? కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందండి. రాగల 7 రోజుల వరకు కూడా మనం వర్ష సూచన పెట్టడం జరిగింది. మొదటి 3-4 రోజులు మటుకు ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల తాకిడే ఉంటుందని భావిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ అప్డేట్స్ ఇచ్చినందుకు.
ఇది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి మాట. హైదరాబాదు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు వర్ష సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ 2-3 రోజులు మాత్రం క్యుములోనింబస్ ఎఫెక్ట్ వలన, మేఘాల ఎఫెక్ట్ వలన కొన్ని చోట్ల భారీ వర్షాలు తప్పవు. అలానే మిగిలిన చోట్ల మోడరేట్ రెయిన్స్ అంటే ఒక మోస్తరు వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సిటీ జనులు, నగర జీవులు మాత్రం ట్రాఫిక్ విషయంలో, వాహనాల వినియోగం విషయంలో కొంచెం అప్రమత్తత పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.